వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నక్సలైట్ల శకం ఇక ముగిసినట్లేనా? ఖచ్చితంగా ఎస్ అని అంటున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా రేపు మార్చి 31వ తేదీ కల్లా 2026 మార్చి 31వ తేదీ కల్లా భారతదేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే చేస్తున్నారో అందులో ఏరివేత అనేది నడుస్తూనే ఉంది. సరే, ఇక మానవ హక్కుల సంఘాలు కావచ్చు, వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ బూటకప్పు ఎన్కౌంటర్లు ఇవని చెప్తున్నారు. కానీ వాళ్ళు పేలుస్తున్నటువంటి మందుపాత్రలు, చనిపోతున్నటువంటి పోలీసులు, లేదంటే ఎంతోమంది గిరిజనులు వీళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు. సరే, దీంట్లో దాష్టికాల గురించి కూడా చెప్తున్నారు. పోలీసులు చేయలేదా, లేదంటే గ్రే హౌండ్స్ వాళ్ళు చేయలేదా ఇది అని. ఎవరి దగ్గర నుంచి తప్పు ఉన్నా తప్పే ఖచ్చితంగా, అందులో మొహమాటం లేదు. నక్సలైట్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి ఉద్దేశాలతో వెళ్ళారు. కానీ ఆ ఉద్దేశం మంచిదైనప్పటికీ వాళ్ళు పట్టినటువంటి ఆయుధం మంచిది కాదు అనేది చాలామంది అభిప్రాయం. మరి వీళ్ళకి ఎదురొడ్డి ఏ విధంగా పవన్ నిలవాలి? వీళ్ళందరూ ఆయుధాలు పెట్టుకుని ఇలా చేస్తున్నారు కదా, మరి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అంటే దానికి మన న్యాయ వ్యవస్థ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు ఆ పాయింట్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి క్వశ్చన్స్ చేస్తారనేది కూడా నాకు తెలుసు. సో పాయింట్లోకి వస్తే, అభయ్ 1997 నేను ఏజెన్సీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి బాగా ప్రబలంగా వినిపించినటువంటి పేరు. ఎందుకంటే అప్పట్లో నేను చదువుకునే ఏరియా ఖమ్మం జిల్లాలో 2 స్టేట్ల బోర్డర్ మధ్యలో పక్కనే ఉండేది. సో అక్కడ ఎక్కువగా వినిపించేటువంటి పేరు మావోయిస్టు అగ్రనేత అభయ్ పేరుతోటి వచ్చింది అని, తర్వాత జగన్ పేరుతో లెటర్లు రిలీజ్ చేశారని, విమలక్క పేరుతోటి ఇంకోటి రిలీజ్ చేశారని ఇలా బాగా చెప్పుకునేవాళ్ళు, పీపుల్స్ వార్ అని ఇలా చెప్పుకునేవాళ్ళు. అలాగే అప్పట్లో వినిపించినటువంటి పేర్లు సల్వాజుడు అని వినిపించేది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చాలా పేర్లు ఇలా ఉన్నాయి. వీళ్ళని ఎవరైతే ఈ సాయుధ తీవ్రవాదుల కింద వేశారో నక్సలైట్లు, వీళ్ళు అక్కడ పోలీసుల్ని చూసేవాళ్ళం. పోలీసుల్ని చూసేవాళ్ళం. పొద్దున్న రాత్రి కూడా జీపుల్లో వాళ్ళు తిరుగుతూ ఇదంతా చేస్తూ, అలాగే రాత్రి అయితే ఒక టైంలో ఇంటి పక్కన సందుల్లోంచి అడవిలోంచి వచ్చి గోదావరి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయేటువంటి నక్సలైట్లను కూడా చూసేవాళ్ళం. సామాన్యంగా ఉండేవాళ్ళం కదా, మాకేమీ తెలియదు. పోలీసులు వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు. అలాంటి సమయంలోనే అభయ్ నుంచి మెసేజ్ అంటూ చాలామంది మాట్లాడుకోవడం, దాదాపుగా దశాబ్ద కాలం పాటు అక్కడ నేను వినడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాం ఈ అభయ్ అంటే, అభయ్ లొంగుబాటు. గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. మావోయిస్టులో కేంద్ర కమిటీలో అగ్రనేతగా ఉన్నటువంటి వ్యక్తి. సో మల్లోజుల లొంగుబాటుతోటి చాలా పెద్ద దెబ్బ ఇది. గతంలో కూడా ఆయన మేము సాయుధ పోరాటాన్ని వదిలేస్తాము, చర్చలకి ప్రభుత్వం మాతోటి సహకరిస్తే అని ప్రకటన రిలీజ్ చేస్తే ఇంకా ఉన్నటువంటి కొంతమంది అగ్రనేతలు దాన్ని వ్యతిరేకించారు. అది మల్లోజుల అంటే అభయ్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఇది కేంద్ర కమిటీ వాళ్ళ అభిప్రాయం కాదు, నక్సలైట్ల అభిప్రాయం పూర్తిగా కాదు అని చెప్పని. అలాగే మొన్న కూడా చూసాం, ఒక 4 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త, దాదాపు ఒక 101 మందో ఎంతమందో నక్సలైట్లు ఆయుధాలతో సైతం లొంగిపోయారు అని చెప్పి. ఇలాగా ఈ ఏఓవి బోర్డర్ అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అనేవాళ్ళం, అక్కడ ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు వీటిల్లో ఇంకా స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు అని, అలాగే అనేక యూనివర్సిటీల్లోనూ అనేక సంస్థల్లోనూ కూడా నక్సలైట్ సానుభూతి పరులు ఇంకా పనిచేస్తూ ఉన్నారని, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు మల్లోజుల లొంగిపోవడంతో చాలా పెద్ద దెబ్బగా తగిలింది. ఇక మిగతా వాళ్ళు కూడా బయటికి రాక తప్పదు. దీంతో ఇక వారి శకం ముగిసినట్లే అని చెప్పంటున్నారు. ఎందుకు అనంటే మల్లోజులకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి ఆల్రెడీ లొంగిపోయినారో వాళ్ళకి తెలియదు. ఈయన కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అగ్రనేత. సో ఈయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పట్టుకొని 31వ తారీఖు మార్చి 2026 సంవత్సరానికల్లా నక్సల్ ఉద్యమం ఇక భారతదేశంలో లేదు అని ప్రకటించడానికి హోంశాఖ సర్వసమాయత్తంగా పనిచేస్తోంది అని అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. సో నక్సలైట్ ఉద్యమం అనేది ఇక పుస్తకాల్లో చదువుకుంటాం, కొద్ది రోజులు పోతే పుస్తకాల నుంచి కూడా తొలగించేస్తారు అనేది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. చూద్దాం మరి రేపు ఎల్లుండో ఇంకా ఎవరన్నా బయటకు వచ్చి లొంగిపోతారా, మరి మల్లోజులతోటి ఉపయోగం ఏమైనా ఉంటుందా, నక్సలైట్ ఉద్యమం మొత్తాన్ని కూడా అణిచివేసేందుకు, మొత్తం అందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పంథాను అనుసరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.